కల్చర్ ఛానల్ స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మా అమ్మమ్మ తాటి ముంజలు తీసుకొని వచ్చింది ఫ్రెష్గా. పూర్వం నుంచి వాళ్ళ తాటి ముంజలతోటి కూర చేసుకొని తినేవాళ్ళంట. ఈ తాటి ముంజలతోటి కూర ఎలా చేయాలో మాకైతే తెలియదు. ఎలా చేయాలతోటి కూర ఎలా చేయాలి అని మా అమ్మమ్మ అడిగితే ఇప్పుడు మీకు చూపిస్తానని చెప్పింది. మీరు కూడా చూసి నేర్చుకోండి తాటి ముంజలతో కూర. ఇవి మామూలుగా కూడా తినచ్చు కదా మా అమ్మ, కూరని ఎందుకు చేయాలి? కూర అంటే అప్పుడు చాలా మందిని కదా, మేము అంత 10 మందిని కదా, అప్పుడు లేని స్థితిలో కూర చేసుకుంటే అన్నంలో కలిసి వచ్చేదని చేసుకుని తినేవాళ్ళం అన్నమాట. ఉట్టి తింటే అయిపోతాయి కదా, కూర చేసుకొని తినేవాళ్ళం అన్నమాట. అట్లా ఇప్పుడు ఎలా చేయాలి కూర? మరి ఇప్పుడు ఎలా చేయాలంటే ఇదంతా పొట్టు తీసి ఇప్పుడు నీకు చూపెడతా. ఇప్పుడు ఎలా దీన్ని తొక్క తీసేయాలంటే ఇలా తీసేయాలి. ఇది రాదు కదా, ఇట్లా తీసేసుకుంటే శుభ్రంగా ఉంటుంది. అయితే ఈ తాటి ముంజల వల్ల ఉపయోగాలు ఏంటి? చల్లగా ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. ఎండల కాలమే కదా తాటి ముంజలు వచ్చేది, సంవత్సరానికి ఒకసారి. చాలా చల్లగా ఉంటుంది అన్నమాట. అందుకని మేము తినేవాళ్ళం అప్పుడు పూర్వంగా. మా నాన్నమ్మ వాళ్ళు, మా మేనత్తలు వాళ్ళు చేసేవాళ్ళు, మాకు పెట్టేవాళ్ళు. మేము కూడా వాళ్ళని చూసి నేర్చుకునేవాళ్ళం అన్నమాట. ప్రతి పని అప్పుడు లేదు కదా. ఇప్పుడు వీరికం చాలామంది జనాలం ఏదైనా తింటే ఒక్క సెకండ్కి అయిపోతాయి అన్నమాట. అప్పుడు కూర చేసుకుంటే ఆ 10 మందికి తలా ఒక గంట కూర వస్తుంది కదా, ఆ రోజు గడిచిపోతుంది అన్నమాట. అన్నంలోకైనా రొట్టెలేకైనా అట్లా తినే వాళ్ళం. చపాతీలో కూడా బాగుంటుంది. చపాతీలోకి కూడా బాగుంటుంది. అయితే ఈ తాటి ముంజలతోటి ఏమేమి కూరలు చేసుకోవచ్చు? ఈ తాటి ముంజలతోటి ప్రైజ్ కూడా తాలింపు వేసుకోవచ్చు అన్నమాట. బాగా ఉట్టెట్టిగా పోసి సన్నగా, అంటే సన్నగా అంటే మరీ సన్నగా కాదు, కొద్దిగా. బంగాళదుంపలు ఎప్పుడు చేసుకుంటున్నా అలా చేసుకోవచ్చు. కొబ్బరి కారం అయినా వేసుకొని చేసుకోవచ్చు. అట్లా పులుసుగా చేసుకోవాలనుకుంటే కొద్దిగా పాలు ఉంటాయి కదా, మనం పాలు, బర్రెపాలు, ఆ పాలైనా ఒక 100 గ్రాముల పాలైనా పోసుకోవచ్చు. లేకుంటే పచ్చి టెంకాయ ఉంటుందా, పచ్చి టెంకాయ మిక్సీ బట్టి. అప్పుడు మేము రుబ్బుకునే వాళ్ళం అన్నమాట. మిక్సీలు లేవు కదా, రుబ్బుకొని రోట్లో రుబ్బుగా వేసి మేము చేస్తున్నప్పుడు మాకు తెలియకుండా తమ్మేలు తీయాలి. రుబ్బుడు గుండేసి రోట్లో రుబ్బుకొని కొద్దిగా నీళ్ళు వేసి రుబ్బుకుని మంచి పల్సటి గుడ్డలు వేసుకొని పిండుకొని పాలు పోసుకునేవాళ్ళం అన్నమాట. అట్లా చేసుకునేవాళ్ళం. అట్లా చేసుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకుంటే కూర కలిసి వచ్చేది అన్నమాట. పాలు పోసుకొని గుజ్జుగా చేసుకుంటే బాగుంటుంది. ఇది ఈ ఎండాకాలమే దొరుకుతాయి కదా? ఈ ఎండాకాలమే దొరుకుతాయి, సంవత్సరానికి ఒక్కసారి అన్నమాట. గ్రేవీ టైప్ కర్రీయా? గ్రేవీ టైప్ కర్రీ. ఎందుకంటే మనకు కావాలి కదా, బాగుంటుంది అన్నమాట. అన్నంలో కలుపుకొని తింటే చల్లగా అదిరిపోవాలన్నమాట. ఇప్పుడు మీరు తినలేదు కదా, మేము తిన్నాళ్ళం కాబట్టి దీని టేస్ట్ ఇప్పుడు అదిరిపోవాలి. చూడండి, ఇది చాలా వంటలు వచ్చాయి పూర్వకాలాన్ని. నేను అన్నీ చెప్తుంటా, నువ్వు చెయ్యి. అది మీరు కూడా నేర్చుకొని మీ పిల్లలకు కూడా అన్నీ నేర్పించి పూర్వకాలాన వంట తింటే ఆరోగ్యానికి మంచిది అని అన్నీ మీ పిల్లలకు కూడా మీరు చెప్పుకొని చేసుకొని తినండి. శుభ్రంగా నీట్గా పొట్టు తీసేసినాం కదా. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి అంటే వేసుకుందాం. అన్నీ కట్ చేసి ప్లేట్లో పెట్టు. నేను కొబ్బరి కట్ చేస్తా. జారిపోతుంది, అవి నుంజలు జారిపోతాయి. సన్నగా ఇలానేనా? అంతే మసాలా అంతే ఎక్కువ పోయేబాబు. మా వీడియో లాస్ట్ వరకు చూడండి, మాకు సపోర్ట్ చేయండి. లాస్ట్ వరకు మా వీడియో చూస్తే ఈ కూర ఎలా చేశారో మీకు అర్థమవుతుంది అన్నమాట. ఐస్ ముక్కలు వచ్చినట్టు వచ్చినాయి అమ్మమ్మ. మరి అట్టే వచ్చాయి, ఐస్ ముక్కలు ఉన్నట్టే ఉంటాయి. మీకు తెలియదు కదా, ఐస్ ముక్కలు ఉన్నట్టు ఉండవు కదా. కూర ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. తినిసి వచ్చేది చూడండి. పోసి పెట్టుకున్నాం కదా అమ్మమ్మ, తర్వాత ఎలా చేయాలి, ఏమేమి కావాలి కూరకి? ఆ నుంజల కూరకు ఇక ఉల్లిపాయలు 10 ఈ గోళీల మాదిరిగా ఉండయి, ఇలానే వేసుకోవాలి.
పోసేసుకొని దాంతో పొట్టు తీసేసి ఇలానే వేసుకోవాలి. కొబ్బరి పాలు మిక్సీ పట్టుకొని ఈ కొబ్బరి నీళ్ళు, కొబ్బరికాయ కొట్టుకున్నాము నీళ్ళు, కొబ్బరికాయ కొట్టిన ఇప్పుడు దీనికోసమే ఈ కొబ్బరి నీళ్ళు ఈ కొబ్బరిలో పోసి మిక్సీ పట్టుకుంటే పాలు వచ్చాయి కదా, ఆ పాలు పోసుకొని చేసుకుంటే గ్రేవీ బాగుంటుంది అన్నమాట, టేస్టీగా. అయితే టమాటాలు వేయరు, ఈ కొబ్బరి పాలైనా పోసుకోవచ్చు, మామూలుగా మనం పాలైనా పోసుకోవచ్చు, అవి లేకుంటే లేకుంటే ఏదైనా పోసుకోవచ్చు, ఆ పాలైనా పోసుకోవచ్చు, ఈ కొబ్బరి పాలైనా పోసుకోవచ్చు. ఎందుకంటే కొబ్బరికాయ కొట్టుకున్నాం కాబట్టి కొబ్బరికాయల నీళ్ళు అన్నమాట, మామూలు నీళ్ళు పోయకుండా ఈ నీళ్ళు పోసి మిక్సీ పట్టుకుంటే పాలు వచ్చినాయి. ఆ పాలు మనం పోసుకుంటే టేస్టీగా ఉంటుంది, చల్లగా ఉంటుంది అన్నమాట, బాగుంటుంది. కొబ్బరి అంతా సన్నగా పోసి ఆ కొబ్బరి నీళ్ళు పోసి మిక్సీ పట్టుకొని పాలు తయారు చేసుకుందాం. ఈ కొబ్బరి పాలు లేకుండా కూడా చేసుకోవచ్చు కర్రీ. కొబ్బరి పాలు లేకుండా కూడా చేసుకోవచ్చు, కొద్దిగా నీళ్లు పోసుకోవాలి, నీళ్ళు పోసుకుంటే సప్పగా ఉంటుంది కదా, ఇది వేసుకుంటే బాగుంటుంది అన్నమాట, గ్రేవీ టైపులో వస్తాయి అట్లా. దీంట్లో ఇంకేం మసాలా లేరు అన్నమాట, ఇంతే. ఇవన్నీ వేసుకొని తీయగూర మాదిరిగా వండుకుంటే బాగుంటుంది, సంగట్లేకైనా బాగుంటుంది, అన్నం లేకైనా బాగుంటుంది, దేంట్లేకైనా బాగుంటుంది. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా పడ్డాయి అనుకో ఏ కూర అయినా బాగుంటుంది. ఇది నువ్వు మిక్సీ పట్టుకో, తయారు చేయి, పాలు తయారు చేయి, నేను ఇవి కోసుకొని వచ్చా. సన్న ఉల్లిపాయలు గోళీలు ఉన్నట్టుండయి, పిల్లలు గోళీలు ఆడుకుంటారు కదా, అలాగుండయి అన్నమాట. ఈ కట్ చేయకూడదు, ఇలాగనే వేసుకోవాలి, కూరలో ఉడికితే బాగుంటాయి అన్నమాట. ఊరికి అట్లా ఘాట్లు పెట్టుకున్నాం అనుకో, దీంట్లో ఉప్పు కారం పడుతుంది, బాగుంటుంది, సప్పగా లేకుండా. ఇట్లా అన్ని ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే ఉప్పు కారం పడుతుంది. అప్పుడు పొలాలలో పండుతున్నాయి, తోటలలో బావి కింద మస్తు వేసుకుంటున్నాం, చల్లగా ఉంటాయి. ఉల్లిగడ్డ తింటే చల్లగా ఉంటుంది, సలవరము ఒంటికని మా మేనత్తోళ్ళు చెప్పేవాళ్ళు అప్పుడు. ఇంకా పోదాము, పాలు కొద్దిగా నీళ్ళు బట్టి కొద్దిగా అట్లా కరిగేటట్టు ఒక ఉగ్గు గిన్నెడమైన తీసేస్తాం. ఈ కొబ్బరి పాలు పోసి కూర తెచ్చింది ఎట్లుంటుంది మీకు ఎప్పుడు తినదానో తెలియదులేదు. అప్పట్లో తోటలలో ఇంటి పక్కల కొబ్బరి చెట్లు ఉండేవి అన్నమాట, బాగా కొబ్బరికాయలు కాస్తుండే. అప్పుడు అమ్ముకోవాలి, ఇట్లన్నీ టెంకాయ బోండాలు తాగాలి అనేది ఆలోచన లేదన్నమాట. అవి పండినప్పుడు కింద రాలి పడతాయా, అప్పుడు ఏరేది ఇంట్లో కొబ్బరికి దానికి దీనికి పెట్టుకునేవాళ్ళు అన్నమాట. ఇది వేస్ట్ చేయకుండా ఇది కూడా తినేయచ్చు. ఇది దీంట్లో చక్కెర వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది, తినండి. ముందలు ఉల్లిపాయలు, కొబ్బరి పాలు, ఇంకా స్టవ్ కాడిపోయి అన్ని తాలింపు వేసుకొని దీంట్లో ఉప్పు కారం అవన్నీ వేసుకునేది. మళ్ళా సూప్ పెడతాను నీకు, పదంపా రాశ్రీబా సూప్ పెడతా. కులా ఎప్పుడు చూడలేదు, తాటి ముందల కూర అంటుంది కదా. వేసుకున్నాం 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం, సరిపోతుంది. ఆయిల్ ఎక్కువ ఉన్నా బాగుండవు కూరలు. వేడైంది ఆయిల్, కానీ ఆయిల్ ఏడైందా లేదా, పెన్నం ఏడైందా లేదా ఎట్లా చూసుకోవాలంటే ఇట్లా చూసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు వేసుకున్నాం, కొద్దిగా ఆవాలు వేసుకున్నాం,
కొద్ది జీలకర్ర, మినపప్పు వేసి కొద్ది పచ్చనపప్పు, అంతే ఏముంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం. ఇంకా చిన్న సైజు లేని వాళ్ళు ఉల్లిపాయలు కోసు పెద్దగా కోసుకోవచ్చు, ఏముంది పెద్దగా. ఇప్పుడు వేసుకోవచ్చు. కొద్ది పసుపు వేసుకున్నాం. ఇక దోరగా మగ్గుతాయి కదా ఉల్లిపాయలు, ఉడికిపోతాయి. అల్లం పేస్ట్ వేసుకున్నాం, బాగుంటుంది. దీనికేం మసాలా ఎక్కువ ఉండదు, అంతే ఇంతే. బాగా మగ్గింది కదా, దోరగా వేగింది కదా. ఇప్పుడు తాటి ముంజల ముక్కలు వేసుకున్నాం, కట్ చేసి పెట్టుకున్నాగా అవి వేసుకున్నాం. అంతే వేసుకునేది. అంతే వేసుకున్నాం. స్పూన్ చిన్నదిలే సరిపోద్ది. ఉప్పు సరిపోయింది, సరిపోద్ది. ఇంకా ఇప్పుడు కూర మూత పెట్టుకున్నాం, 2 నిమిషాలు మగ్గిపోతుంది. చూడు బాగా మగ్గిపోయింది, ఉప్పు కారం అన్ని. ఇప్పుడు ఇవి పోద్దాం, ఏంటిది కొబ్బరి పాలు పోద్దాం. కొద్దిగా 2 నిమిషాలు ఉడికితే బాగుంటుంది. చూసి దింపేద్దాం, కూర ఉడికింది. ఇది ఇంతే, కూర బాగా ఉడికింది. చాలా చల్లగా ఉంటుంది ఒంటికి, ఆరోగ్యంగా ఈ కూరలు తింటే. అయితే ఎప్పుడు ఉండవు అన్నమాట, ఎండల కాలమే ఉంటాయి అన్నమాట. నీళ్ళు పోయకుండా కొద్దిగా ఉట్టి పాలు లేనోళ్ళు, కొబ్బరి నీళ్ళు లేనోళ్ళు, కొబ్బరి పాలు లేనోళ్ళు ఉట్టి నీళ్ళైనా కొద్దిగా టీ గ్లాస్ నిండా పోసుకొని చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇక ఇంతే, దీంట్లో ఏమి వేయరు మసాలా గిసాలు. కొద్దిగా కొత్తిమీర వేసి దించేసుకుంటే బాగుంటుంది. అట్లా మేమైతే మేము ఎలా చేసుకుంటున్నామో పూర్వం నుంచి మేము అలా చేసుకొని మీకు చూపెట్టినాం. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. మేమైతే మసాలా ధనియాలు గిన్నెలు ఏమి వేయచ్చ బాగుండదు ఈ కూర. ఉల్లిపాయలు, తాలింపు గింజలు, కారం, ఉప్పు, అవే పాలు, కొబ్బరి పాలు భలే సూపర్గా ఉంటుంది. అన్ని చల్లయ్యాయి కదా, కొబ్బరి పాలు చల్లగా ఉంటాయి, నూనెలు చల్లగా ఉంటాయి, ఉల్లిపాయలు చల్లదన్నం అన్నమాట. ఎండల కాలం బాగుంటుంది. మేము ఎప్పుడు పూర్వం నుంచి ఎలా చేసుకున్నామో మేము కూడా అలా చేసుకునే చూపెట్టినాం. మేము నీళ్ళు ఏం పోయలేదు కదా, పాలు పోసినాం కదా, కొబ్బరి పాలు. చపాతీ లేకైనా అన్నం లేకైనా ఈ గేవి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా దింపేద్దాం, తీసుకో. ఇంతే ఈ ముంజల కూర చేయటం ఇంతే. ఈ ఎండల కాలమే దొరుకుతాయి కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా చల్లదనంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఎండల కాలమే ముంజలు దొరుకుతాయి కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకుండా కూర చేసుకొని తినొచ్చు, ఇలాంటి ఉట్టి తెచ్చుకొని తినొచ్చు ఎవరైనా కూడా.
ఒక్కసారి మేము చేసినట్టు మీరు కూడా ట్రై చేసి చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.